మూఢనమ్మకాలు ప్రజలను ఇంకా వేడటం లేదు. నిర్మల్ జిల్లా పెంపి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు తలా 100 రూపాయలు చొప్పున బాక్సుల నుండి పోయాయి. ఎవరిని అడిగినా తీయలేనని చెప్పడంతో అందులో నుండి ఒక విద్యార్థి మూఢనమ్మకంతో తోటి విద్యార్థులకు పసుపు బియ్యం వేపాకు తినిపించారు. ఇక విద్యార్థులు కడుపు నొప్పితో వాంతులు చేసుకోవడంతో పెంపి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది అమ్మాయిల దగ్గర డబ్బులు పోయిందని వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులు పోయిందని వాళ్ళు బియ్యం పసుపు కలిపారని ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది. అయితే బియ్యం పసుపు కలిపి తిన్న తర్వాత వాళ్ళకు వామిటింగ్ అయింది. ఎందుకంటే భయపడ్డారు పిల్లలు. ఇది మూఢనమ్మకం అని వాళ్ళకు ఏదో చేసినట్టు భయపడి వామిటింగ్ చేసుకున్నారు తప్ప ఫుడ్ పాయిజన్ మాత్రం ఎట్టి పరిస్థితులు కాదు. నేను అన్ని వెరిఫై చేశాము, మీ సమక్షంలోనే చేశాను. అది కూడా ఇక్కడ మాత్రం ఎట్టి ఉంది. ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా అంత 3 అమ్మాయిలకు మాత్రం వామిటింగ్ అయింది. మిగతా 2-3 కడుపు నొప్పి అయింది. మొత్తం 13 మంది అన్నారు, కానీ ఎవరికి మాత్రం సీరియస్ లేదు. అంత క్యూరే ఉంది. ఏమైనా ఉంటే కూడా మేము అబ్జర్వ్లో వేసి ఇమీడియట్ వాళ్ళను వేరే హాస్పిటల్ తీసేదానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఎంతమంది తినిపించారు సార్? వాళ్ళు నలుగురు అమ్మాయిలు కలిసి తినిపించారు. ఆ కమ్యూనిటీ నేను చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్లలు వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది. పిల్లలందరూ మాకు ఎక్కువలే. వాళ్ళు చాలా పీవీటీస్ పిల్లలు. వాళ్ళు మళ్ళీ క్లాసెస్ వస్తుంది అనే ఉద్దేశం పిల్లల పేరు చెప్తే బాగుండని నేను చెప్పాను. అది కూర్చున్నాక పసుపు బియ్యం వేపాకులు కలిపి నాకు పెట్టింది. తిన్న తర్వాత గిరిజ పెట్టినాక మాకు ఎట్లా అనిపించింది, కడుపులో పిల్లకలు కొరికేసినట్లు అనిపించింది. అక్కడికి వెళ్ళాక గ్లూకోజ్ పెట్టింది, గోళీలు ఇచ్చింది. బియ్యం డబ్బులు పోయినాయి. ఎంతమంది తిన్నారు? అందరూ రూమ్లో అందరికైనా వామిటింగ్లు? 6th క్లాస్ అందరూ అన్నం తిని వాళ్ళ అక్క వాళ్ళు చేసి ఏం చేశారు, రూమ్కి తిరిగి ఏం చేశారు, అది బియ్యం పసుపు వేసి ఎవరు తిన్నారో వాళ్ళు దొంగ అన్నారు. తర్వాత మేము అందరం తిన్నాం. తర్వాత బాగా కడుపు నొచ్చింది. పిల్లలు సీరియస్ అయిపోయి ఏమైంది మీ పిల్లలు? అది ఏమో పెట్టిరట, పసుపు కుంకుమ యాపపులు ఏమో పెట్టిరట. పెట్టేసి ఎవరు పెట్టారు? ఇంకో ఆక్టోన్ మడ ఆమె ఉన్నది అండ చదివే పిల్ల, అది పెట్టిందట. ఆమె పైసలు పోయినట 100 రూపాయలు పోతే ఆమె పెట్టిందట. పెడితే మరి